ఆ దండాలు నాకు ఇంకా కావాలనిపించింది. బండి మీద బండి కొన్నా, బంగ్లా మీద బంగ్లా కొన్నా, ఫ్లాట్ మీద ఫ్లాట్ కొన్నా. నా గురించి గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు ఈ లోకం పోకడ అర్థమైంది. ఒకడికి సేవ చేయాలి, ఇంకొకడిని వదిలేయాలి. అప్పుడు మన విలువ, డిమాండ్ అంతా పెరుగుతుంది. అంతేగా, మరి నాకు ఓటేసినోడైనా ఆలోచించుకోవట్లే వాడి బిచ్చపు పరిస్థితి. వాడి బ్రతుకు మీద ఆలోచన కంటే మినిస్టర్ ఈ కారులో వచ్చాడు, ఆ కారులో వచ్చాడని నా గురించేరా టాపిక్. ఎర్రోళ్ళు రా, ఎర్రోళ్ళు. ఏ బయట నాయకుడు పుట్టడా? ఇప్పటిదాకా నాకు ఈ ఆలోచన లేదు, ఈ బుడ్డోని ఎమ్మెల్యే చేయాలని. మాకు లేని ఆలోచనలు మీరే కలుగజేస్తారు. వారసత్వ రాజకీయం. తానేం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు. డైలాగులు మంచిగా రాసుకొని రా పో. చా బుర్ర వేడెక్కింది. ఎవరికైనా సంపాదించేవరకే సిద్ధాంతం, తర్వాత సిద్ధాంతాలే ఉండవు. చూద్దాం, ఇది ఎప్పటికైనా పనికొస్తుంది.